ఇవాళ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. గ్రేడ్ ఏలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా చోటు దక్కించుకున్నారు. గతంలో బీసీసీఐ ఆగ్రహానికి గురైన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ గ్రేడ్ బిలో చేరగా ఇషాన్ కిషన్ గ్రేడ్ సిలో ఉన్నాడు. తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి తొలిసారిగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందాడు. నితీష్తో పాటు అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా గ్రేడ్ సిలో కొనసాగనున్నారు. ఇదిలా ఉంటే టీమిండియాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న కొందరికి బీసీసీఐ షాక్ ఇచ్చింది. బీసీసీఐ విస్మరించిన వారిలో శార్దూల్ ఠాకూర్ ఉన్నాడు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్గా కొనసాగిన శార్దూల్ ఠాకూర్ చివరిసారిగా 2023లో భారత్ తరపున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. గతేడాది గాయం కారణంగా రంజీ ట్రోఫీ మధ్యలోనే నిష్క్రమించాడు. ఇప్పుడు అతనికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో అవకాశం ఇవ్వకపోవడంతో శార్దూల్ క్రికెట్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అవేష్ ఖాన్ చివరిసారిగా 2024లో టీమిండియా తరపున సౌత్ ఆఫ్రికా టూర్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో తరపున ఆడుతున్నాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో అవకాశం కోల్పోయిన జితేష్ శర్మ చివరిసారిగా 2024లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. టీ20 ప్రపంచ కప్లో అవకాశం కోసం ఎదురు చూసినా ఫలితం దక్కలేదు. కేఎస్ భరత్ను కూడా బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు. రిషబ్ పంత్ రీఎంట్రీతో ఆ ప్రభావం భరత్పై పడింది. పైగా ధ్రువ్ జురెల్ జట్టుకు బ్యాకప్ వికెట్ కీపర్గా ఉన్నాడు. దీంతో భరత్కి అన్ని దారులు మూసుకుపోయాయి. ఇక అశ్విన్ రిటైర్మెంట్ కారణంగా బీసీసీఐ ఈ సీనియర్ ప్లేయర్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది.